ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. ఓట్ల కోసం మోదీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ రంజిత్ రెడ్డి. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కాంగ్రెస్ లో చేరానన్నారు. జగిత్యాలను రోల్ మోడల్ గా మారుస్తానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి లభించిందన్నారు ఎమ్మెల్యే వివేక్. జగిత్యాల సభలో ప్రధాని మోదీ రాహుల్ గాంధీపై అబద్ధాలు ప్రచారం చేశారన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మాట్లాడిన అంశాలు ఎన్నికల కోడ్కు విరుద్ధమన్నారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు నిరంజన్. నిన్న జగిత్యాలలో జరిగిన సభలో మోడీ గారు మాట్లాడుతూ దానికి ఒక మతపరమైన రంగు అనేది ఇచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు అనేది హిందూయిజానికి వ్యతిరేకమైన మాట కూడా వారు మాట్లాడటం జరిగింది. అన్ని విషయాలను కూలంకషంగా రాస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఉత్తరం రాయటం జరిగింది. మొన్న 16వ తేదీ నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందన్నారు. ఎంపీగా గత 5 ఏళ్లలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నేను పార్టీ మారిన తర్వాత మారిన దానికి రీజన్స్ కూడా ఇంతకుముందు అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన. నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లు అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరు కావడం ఖాయమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 10 సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. అసలు మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి శుద్ధపూస మాటలు చెప్పలేదు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు, ఒక ఎంఐఎం, బీజేపీ అందరినీ కలుపుకున్నప్పుడు తప్పని ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు. జగిత్యాల కొండగట్టు అంచనా ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ వల్లే కొన్ని చోట్ల తాగునీరు సమస్య ఏర్పడిందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే 105 కొబ్బరికాయలు కొడతామన్న మొక్కును తీర్చుకున్నారు. ఆలయం బయట కార్యకర్తలతో కలిసి 105 కొబ్బరికాయలు కొట్టారు. ఈ వచ్చే కాలంలో చాలా చోట్ల కూడా ఈ మిషన్ భగీరథ ఫెయిలియర్ వలన మంచినీటి కరువు ఉంటుంది. నేను మా ప్రాంతంలో ఈ ఎస్డిఎఫ్ నిధులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో దాంట్లో కేవలము మంచినీటి కోసము రాక్షస పాలన పోవాలని చెప్పి ఆంజనేయ స్వామికి మేమందరం మొక్కున్నాం. నువ్వు ఎట్లన్నా మా మొక్కు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు పట్టుకొని రావడం జరిగింది. రామగుండం మార్పు మొదలైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రామగుండం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాజ్ ఠాకూర్. అంటే అదొక 10,000 కోట్లు. మరి అదే మా ఎన్టీపీసీ సంబంధించిన 10,000 కోట్లు 40,000 కోట్లతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో పులివెందులలో పోటీపడి జగిత్యాలను చేంజ్ చేశానన్నారు. ఇప్పుడు కొడంగల్తో పోటీపడేలా మళ్లీ జగిత్యాలను అభివృద్ధి చేస్తానన్నారు జీవన్ రెడ్డి. ఇక ఎంపీగా ఉన్న అరవింద్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 300 మంది నాయకులు జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.